హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు దని కిచెన్. పప్పు కూరలోకి సూపర్ కాంబినేషన్ అయిన దొండకాయ ఫ్రై ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా స్టవ్ మీద బాండి పెట్టి 3 స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. 3 స్పూన్స్ ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ కొద్దిగా హీట్ అయ్యాక పోపు కూడా వేసుకోండి. పోపు కొద్దిగా బాగా ఫ్రై చేసుకోండి. పోపు కొద్దిగా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 2 పచ్చిమిర్చిని తీసుకొని ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. ఈ పచ్చిమిర్చి కూడా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఒక ఆనియన్ని తీసుకొని ఇలా నేను కట్ చేసినట్టు పీసెస్గా కట్ చేసుకొని ఒక ఆనియన్ని వేసుకోండి. ఆనియన్ కూడా ఫ్రై చేసుకోవాలి, మరీ ఎక్కువగా ఫ్రై చేసుకోకుండా ఒక 1 మినిట్ ఇలా ఫ్రై చేసుకొని దొండకాయలు నీట్గా క్లీన్ చేసుకొని కట్ చేసుకొని ప్లేట్లో పెట్టుకోండి. ఇప్పుడు ఇందులోకి దొండకాయ పీసెస్ అన్నిటిని కూడా వేసేసి ఒక 1 మినిట్ ఇలా బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా పసుపు వేసుకోండి. రుచికి సరిపడా ఉప్పుని కూడా వేసుకొని 1 స్పూన్ కారం కూడా వేసుకోండి. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఈ దొండకాయలకి బాగా పట్టేటట్టు ఒకసారి గరిటెతో ఇలా బాగా మూవ్ చేసుకోండి. ఇలా మొత్తం బాగా పట్టిన తర్వాత దీనిపైన మూత పెట్టేయండి. దొండకాయ ఫ్రై కదా, మంట అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా మూత 3 మినిట్స్కి ఒకసారి మూత తీస్తూ ఇలా ఫ్రై చేసుకోవాలి. 3 మినిట్స్ తర్వాత మూత తీసి ఇంకొకసారి ఇలా బాగా ఫ్రై చేసుకోండి. ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టేయండి. మీడియంలోనే ఫ్రై చేసుకోవాలి. దొండకాయలు ఫ్రై అవ్వడానికి టైం పడుతుంది. ఇప్పుడు ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కరివేపాకు రెమ్మలు నీట్గా క్లీన్ చేసుకొని వేసుకోండి. ఈ కరివేపాకు రెమ్మలను కూడా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత తాలింపు పొడిని నేను ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. ఈ తాలింపు పొడిని ఇందులోకి వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ బాగా ఫ్రై చేసుకున్నారంటే దొండకాయ ఫ్రై అయితే రెడీ అయిపోతుంది. పప్పు కూరల్లోకి ఈ దొండకాయ ఫ్రై చాలా బాగుంటుంది. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి సపోర్ట్ చేయండి. వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ మాత్రం చేయట్లేదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.